భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త పోటుగారి భాస్కర్, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త టిక్కీ రాయళ్ల ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని, వారందరి స్ఫూర్తితో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రావూరి పూర్ణ, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, బండ్ల సుబ్బరాయల్, గంగాధర్ నెల్లూరు సమన్వయకర్త రమేష్ పాల్గొన్నారు. కసిగా కట్టినారా? వచ్చేసింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 141 సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంలో యావత్ భారతదేశంలోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవిర్భావ దినోత్సవ సంబరాలను అత్యంత ఘనంగా భారతదేశం మొత్తంలో అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని నియోజక కేంద్రాల్లో జరుపుకోవడం చాలా సంతోషం. అందులో భాగంగా మన చిత్తూరు జిల్లా చిత్తూరు నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషకరం. 140 సంవత్సరాలు 141వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సభ్యులకి అలాగే దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో దేశంలో రెండవ స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు రెండో స్వతంత్ర ఉద్యమం ఎందుకు చెప్తానంటే, మొదటి స్వతంత్ర ఉద్యమం ఆంగ్లేయులతో, తెల్ల దొరలతో పోరాడాల్సి వచ్చింది. వాళ్ళతో పోరాడి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చిచ్చింది. కానీ ఇప్పుడు ఎవరి మీద పోరాడాలా, ఎవరి మీద స్వతంత్రం తేవాలంటే మన భారతదేశంలో ఉన్న మన సొంత వారితోనే పోరాడాల్సి వస్తుంది. ఇది ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అణగదొక్కే విధంగా ఈ ప్రభుత్వాలు పనిచేస్తా ఒక అదానీ అంబానీ లాంటి వ్యక్తులకి దేశాన్ని కట్టబెట్టి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గాలు కానీ, మైనారిటీలు కానీ, ముస్లిమ్స్ కానీ వీళ్ళందరి మీద దాడులు చేస్తూ ఉన్నారు.